ఏదైతే నిఘా సంస్థలు అంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో చూపెట్టినట్టు సినిమాల్లో చూపెట్టినట్టు ఏదో తీవ్రవాదిని పట్టుకోవడానికో లేకపోతే తీవ్రవాద సంబంధిత వ్యక్తిని పట్టుకోవడానికో దీనికోసమే చెయ్యవు. ఇతర దేశాలకు సంబంధించి మన దేశం మీద జరిపే కుట్రలు, అట్లాగే మన దేశానికి ఇబ్బంది కలిగించేటటువంటి ఆర్థిక వ్యవహార కుట్రలు కావచ్చు, లేకపోతే కనుక ఇతరత్ర కుట్రలు ఏముంటాయో ప్రతిదాన్ని ఐడెంటిఫై చేయడం అనేటటువంటి నిఘా సంస్థల యొక్క లక్ష్యం కావాలి. అలాంటి విషయాల్లో భారతదేశం అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది. భారతదేశం దగ్గర 2 రకాలైనటువంటి కీలకమైనటువంటి ఏజెన్సీలు ఉన్నాయి. ఇవి అత్యంత శక్తివంతమైనవి అని చెప్తున్నాడు CIA ఏజెంట్ ఆండ్రూ. ఇండియాకి 2 బెస్ట్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే బెస్ట్. ఇవి అందులో ఒకటి రెండవది మిలిటరీ ఇంటెలిజెన్స్. మిలిటరీ ఇంటెలిజెన్స్ అనేది ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ చూస్తే వచ్చేటప్పటికి అన్ని ఆస్పెక్ట్స్ చూస్తుంది. ఇండియా పవర్ఫుల్గా ఉంది. అట్లాంటి విషయాల్లో అమెరికా కూటమి, చైనా కూటమి, రష్యా కూటమి వీటన్నిట్లలో భారత అనుకూలత, భారత వ్యతిరేకత విషయాల్ని ఎప్పటికప్పుడు పసిగట్టడంలో సక్సెస్ఫుల్గా సాగుతోంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు.